నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. అండర్ కవర్ ఆపరేషన్లో నాన్ వేషన్ కూడా ఉన్నారంటారు సార్. సో ఇప్పుడు ఎన్ఐఏ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పెహల్గాం దాడి జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అలాగే ఆపరేషన్ సింధూరు క్రమంలో జరిగినటువంటి పరిణామాలు కొన్ని, వీటన్నిటి మీద విశ్లేషణ చేస్తున్నటువంటి క్రమంలో జ్యోతి మల్హోత్రా అనే ఆవిడ రోల్ బయటపడింది. అవును. ఆవిడేంటి, ట్రావెల్ విత్ జో అనే పేరుతోటి ఒక సోషల్ మీడియాని రన్ చేస్తున్నారు ఆవిడ. ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము, తర్వాత ఈ యూట్యూబ్, ఇలాంటివన్నీ కూడా రన్ చేస్తున్నారు ట్రావెల్ విత్ జో అనేటువంటి పేరుతోటి. సో ఆవిడ అండర్ కవర్ ఆపరేషన్లో ఉన్నారు అని. అండర్ కవర్ ఆపరేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఏ దేశమైనా ఇంకొక దేశం మీద గూఢాచర్యం చేస్తుంది. గూఢాచర్యం చేసేటప్పుడు స్థానికులుగా ఉండేటువంటి వాళ్ళ సహకారం ఉండాలి. ఆ సహకారం ఇచ్చేటువంటి వాళ్ళు చేసేదే అండర్ కవర్ ఆపరేషన్. ఈ అండర్ కవర్ ఆపరేషన్ భారతదేశంలో పాకిస్తాన్కి అనుకూలంగా చేసినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే జ్యోతి మల్హోత్రా అండ్ కొంతమంది 15 మంది, మొత్తం 16 మందిని ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. సో కాబట్టి వీళ్ళు అండర్ కవర్ ఆపరేషన్కి ఉపయోగించుకుంది ఎవరిని? పాకిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ ఐఎస్ఐ అని అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. యూట్యూబ్లో పనిచేసేటువంటి వాళ్ళని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళని, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండేటువంటి వాళ్ళని ఎంపిక చేసుకొని అండర్ కవర్ ఆపరేషన్స్కి ఉపయోగించుకున్నారు. అండర్ కవర్ ఆపరేషన్ అంటే ఏం లేదు, ఐఎస్ఐ ఉంటుంది, నిఘా సంస్థ, మనకి రా ఉంటుంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మనకి భారతదేశానికి. పాకిస్తాన్కి ఐఎస్ఐ ఉంది. ఓకే. సో వాళ్ళకి ఐఎస్ఐ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి, భారతదేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడైనా సరే భారతదేశాన్ని బలహీనపరచాలి అని వాళ్ళ టార్గెట్. ఆర్థికంగా, సామాజికంగా, అన్ని రకాలుగా, సైన్యపరంగా, సైనిక చర్యపరంగా అన్ని రకాలుగా బలహీనపరచాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సహకారం అందిస్తారు. భౌగోళికంగా ఉండే పరిస్థితులు ఏంటి, ఇక్కడ సామాజికంగా ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, సైనిక పరంగా ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, వీటన్నిటిని అబ్జర్వ్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడానికి అండర్ కవర్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. ఈ అండర్ కవర్ ఆపరేషన్స్కి ఒక రకంగా చెప్పాలంటే కోవర్ట్స్ వాళ్ళని పెట్టుకుంటారు. దాంట్లో భాగస్వాములు ఎవరంటే మనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, మన దేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళలో జ్యోతి మల్హోత్రా, ఇతరులు ఉన్నారు. అయితే నా అన్వేష్ ఉన్నాడా అని అంటే అతను విదేశాల్లో తిరుగుతూ ఉంటాడు. అవును, దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఆయన, ఇక్కడైతే ఉండడు. మన అన్వేష్ అతను అండర్ కవర్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తాడు, ఐఎస్ఐకి సహకరిస్తూ, ఏజెంట్కి సహకరిస్తూ. అంటే అలాంటి అవకాశం అతనికి లేదు, ఎందుకంటే ఉండడు కాబట్టి, ఇక్కడ దేశాలు తిరుగుతుంటాడు కాబట్టి. అండర్ కవర్ ఆపరేషన్ అంటే ఇక్కడ ఉండి చేయాలి, ఇండియాలో ఉండి చేయాలి అండర్ కవర్ ఆపరేషన్. ఓకే. సో ఇప్పుడు జ్యోతి మల్హోత్రా అండ్ టీం ఏం చేస్తారు? వాళ్ళు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తారు, ఎందుకంటే ఇండియాలోనే ఉంటారు. ఒకవేళ వేరే దేశానికి వచ్చినా కానీ వెళ్ళినా కానీ ఇమీడియట్గా వచ్చేస్తుంటారు వాళ్ళు, ఇమీడియట్గా వచ్చి ఇక్కడే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు 2023లో పాకిస్తాన్కి వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ ఐఎస్ఐకి సంబంధించినటువంటి వాళ్ళు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి ఆవిడ ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళతోటి. ఇక్కడ ఒక టీంని ఏర్పాటు చేసింది. టీంని ఏర్పాటు చేసి ఆవిడ అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంది. ఈ అండర్ కవర్ ఆపరేషన్లో భాగంగానే పెహల్గాం దాడి జరిగింది. ఆవిడ పెహల్గాం దాడి జరగడానికి కొన్ని రోజుల ముందు అక్కడికి వెళ్ళింది, అక్కడ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంది, అక్కడ సెక్యూరిటీ ఎలా ఉందో ఏంటో అబ్జర్వ్ చేసింది, ఆ ఇన్ఫర్మేషన్ అందరినీ చేరవేసింది. అలాగే సైనికులకు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ కూడా చేరవేసింది అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు భారత సైన్యానికి సంబంధించిన అంశాలు కూడా. ఆవిడ ఎక్కువగా కాశ్మీర్లోనే ఎక్కువగా మొత్తం ఈ ఆపరేషన్ అంతా చేసిందని చెప్పి తెలుస్తుంది. అయితే సార్, ఇప్పుడు ఇట్లా వర్క్ చేసినప్పుడు నిజంగా ఒకవేళ దొరికిపోతానని కానీ అట్లా ఏం అనిపించలేదు అనుకోవచ్చా సార్? కోట్లాది రూపాయలు వస్తున్నాయి, కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి. దొరికిపోతాను అలా భయపడితే ఈ కోట్ల రూపాయలు రావు కదా. ఇప్పుడు ఆవిడేంటి, బయట చూడడానికి ప్రపంచంలో అందరికీ ఎలా కనిపిస్తుంది? ఆవిడ ఒక ట్రావెల్ యూట్యూబ్ ఛానల్ నడిపేటువంటి ఒక జర్నలిస్ట్ లాగా కనిపిస్తుంది ఆవిడ, అంతే కదా. ట్రావెల్ విత్ జో అని పెట్టుకుంది. ఆవిడ అన్ని ప్రదేశాలకు వెళ్తుంది, ఈవెన్ కేంద్ర మంత్రులు పార్టిసిపేట్ చేసే కార్యక్రమాల్లో పాల్గొంటుంది. మన ఇప్పుడు కిషన్ రెడ్డి గారు లేకపోతే బండి సంజయ్ గారు పాల్గొన్నటువంటి వందే మాతరం ఇనాగ్రేషన్లో కూడా పాల్గొంది హైదరాబాద్లో. హైదరాబాద్ పాత బస్తీలో మొత్తం
ఆవిడ రిపోర్ట్ చేసింది. ఎస్. హైదరాబాద్ పాసిపతి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్ అన్నీ తీసుకెళ్ళింది. అసెంబ్లీ, సెక్రటరియట్ వీటన్నిటి మీద రిపోర్ట్ చేసింది. అట్టా ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ఇవన్నీ రిపోర్ట్ చేసి వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు ఇవన్నీ అని అంటే, ఇన్వెస్టిగేషన్లో తెలియనటువంటి అంశం ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది, సెక్యూరిటీ టైటన్గా ఉందా, ఒకవేళ బాంబ్ బ్లాస్ట్ చేస్తే కనుక తప్పించుకుని వెళ్ళిపోవచ్చా ఈజీగా, లేదంటే టఫ్గా ఉందా, టైట్గా ఉందా, తర్వాత ఏ ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్ చేయొచ్చు, బాంబ్ బ్లాస్ట్ చేయడానికి అనువైనటువంటి టైం ఏంటి, పబ్లిక్ ఎవరు వస్తారు ఎక్కువగా, హై ప్రొఫైల్ పబ్లిక్ వస్తారా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్, గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్స్ అని. అదే అండర్ గ్రౌండ్ ఆపరేషన్ అంటే, అండర్ కవర్ ఆపరేషన్. సో ఇదంతా గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి చేరవేసినప్పుడు వాళ్ళు దాన్ని టార్గెట్ చేసుకుంటారు. ఇప్పుడు పెహల్గామ్ దాడి జరగడానికి ముందు ఈవిడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాళ్ళకి. ఎన్ఐఏ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలింది అది. సో ఆ ఫోటోగ్రాఫ్స్, అక్కడ ఉన్న సెక్యూరిటీ పరిస్థితులు అవన్నీ ఆడ చేరవేసింది. ప్లస్ ఈవిడేంటి, పాకిస్తాన్ హైకమిషన్కి సంబంధించినటువంటి వాళ్ళతో టచ్లో ఉన్నారు, ఐఎస్ఐ ఏజెంట్లతో డైరెక్ట్ టచ్లో ఉంది. ఈవిడ మొబైల్ ఫోన్స్ కూడా స్నాప్ దాంట్లో వాడుతుందంట, అలాగే ఫేస్ టైమ్ ఇలాంటివన్నీ కూడా, ఎక్కడ అనుమానం రాకుండా. సార్ అయితే ఇప్పుడు ఈవిడ దేశ ద్రోహం చేసిందని చెప్పుకోవాలి సార్. అయితే ఇప్పుడు ఇంక శిక్షలు ఎలాంటివి పడచ్చు అంటే ఏం చెప్తారు సార్? తీవ్రమైన శిక్షలు ఉంటాయి. ఈ జన్మలో ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు, బయటకు వచ్చే జన్మలో ఉండదు బయటకు వచ్చే పరిస్థితి. అంత తీవ్రంగా ఉంటాయి కేసులు. దేశద్రోహం, దేశానికి సంబంధించినటువంటి నష్టం చేస్తే అసలు క్షమించాల్సిన అవసరం ఏముంది, అసలు ఉరిదీసినా ఆశ్చర్యపోవసలా. సో అలాంటి శిక్షలు కూడా పడే అవకాశం ఉంది. సో దీంట్లో ప్రధానంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు కోట్లాది రూపాయలు వచ్చి వీళ్ళ అకౌంట్లో ఎలా వస్తాయి? ఏ యూట్యూబ్ ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పటికీ కోట్ల రూపాయలు వస్తాయా ఎవరికైనా? సాధ్యమే కాదు. కోట్ల రూపాయలు మీ వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి అని అంటే ఖచ్చితంగా ఉగ్రవాదులకు సంబంధించిన లింకులు ఏదో ఉండాలి. బెట్టింగ్ యాప్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రమోట్ చేస్తే కోట్ల రూపాయలు ఎందుకు వేస్తారు వాళ్ళు? ఇప్పుడు బెట్టింగ్ యాప్లకు సంబంధించి అనేక మంది ఇప్పుడు కోట్లు సంపాదించారు. అతని పేరు సాయి సంథింగ్ ఏదో పేరు, హర్ష సాయికి కోట్ల రూపాయలు ఎలా వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? అలా హర్ష సాయి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఇప్పుడు నాన్వేష్ ఉన్నాడు, నాన్వేష్ తిరుగుతున్నాడు, దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడు. మరి అది డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫ్లైట్ ఛార్జీలకు కానీ వీటన్నిటికీ, అక్కడ స్టే చేయటానికి కానీ, లేదంటే అక్కడ ఉండటానికి కానీ, లేదంటే ఖర్చులకు కానీ, అక్కడ అన్ని రకాలుగా డబ్బులు కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి? సరే అతను యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకున్నా, ఎంత వస్తాయి యూట్యూబ్ ఛానల్లో? కోట్లు వస్తాయా, లేదా లక్షలు వస్తాయా? లక్షలు వస్తాయి అనుకుందాం నెలకి, కోట్లు అయితే రావు కదా. మరి ఇతను ఉగ్రవాదులకు సంబంధించినటువంటి దాడులు జరుగుతాయి అని చెప్పి నేను ముందే చేశానని చెప్పి ఒక వీడియో చేశాడు కదా. అవును. ఉగ్రవాదులకు సంబంధించి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరెవరికి వెళ్తున్నాయి అనేది కూడా అతను చెప్పాడు కదా. అంటే అతను తీసుకోకపోయినా అతని టీంలో వాళ్ళు తీసుకుంటే తెలిసే కదా అతను చెప్పింది. ఇంటర్నేషనల్గా ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ టీం ఒకటి ఉంటుంది, నేషనల్ గ్రూప్ ఒకటి ఉంటుంది, లోకల్ గ్రూప్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకున్నాము యూట్యూబ్ న్యూస్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి గ్రూపులు చాలా ఉంటాయి. ఆ గ్రూపుల్లో వీళ్ళందరూ షేర్ చేసుకుంటుంటారు లింక్స్, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ అన్వేషికి ఈ మొత్తం విషయాలు తెలిసి ఉండే అవకాశాలు ఉంటాయి. లేదంటే కోట్ల రూపాయలు వాళ్ళు కట్టొస్తుంది అని చెప్పేసి ఈయన క్వశ్చన్ చేసి అడిగాడు. సో కాబట్టి వీళ్ళు అండర్ కవర్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసి ఎవరైతే చేశారో వాళ్ళని అయితే క్షమించకూడదు. అండర్ కవర్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి సహకరిస్తుంటే, అమెరికా గూఢచర్యానికి పాల్పడుతుంటే వీళ్ళు ఇండియాలో అవసరం వీళ్ళు లేదు. సో కాబట్టి వీళ్ళ అకౌంట్స్ని ఫస్ట్ సీజ్ చేయాలి. అకౌంట్స్ని సీజ్ చేసి అకౌంట్స్లో ట్రాన్సాక్షన్స్ ఎవరెవరు జరిగినాయి, ఎంతమంది జరిగినాయి, ఎప్పుడెప్పుడు జరిగినాయి, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో కనుక వస్తే ఈ అండర్ కవర్ ఆపరేషన్ ఎవరు చేశారనేది బయటకు వచ్చే అవకాశం. దాంట్లో ఇతను అన్వేషణ ఉన్నాడా లేదా అనేది కూడా తెలియాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.